వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వరకే వచ్చేటప్పటికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. మొదటి 15 రోజులు మనం చూసినట్లయితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వీరిని వేధిస్తూ ఉన్నది. ఎందుకంటే శని వీరికి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. శని ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి ప్రభావం చూస్తారంటే కొద్దిగా హెల్త్ రిలేటెడ్గా కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మొదటి 15 రోజులు వీరికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. దానికి ముఖ్య కారణం కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేయబోయే పనులలో వచ్చేటప్పటికి ఒక క్లారిటీ అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఈ రాశి వరకు వచ్చేటప్పటికి లక్ రిలేటెడ్ ఫ్యాక్టర్గా మనం చూసినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా రవి యొక్క మార్పు చతుర్థం నుంచి పంచమంలోకి మారబోతున్నాడు. చతుర్థంలో ఉన్నప్పుడు రవి వచ్చేటప్పటికి అత్యంత ప్రమాదకారిగా ఉంటాడనమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడుగా ఉంటాడు. అంటే డబ్బు సమయానికి వచ్చి చేరకుండా ప్రతిబంధాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. కానీ కుజుడు యోగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి రాజకీయ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క నెలలో 15వ తారీఖున కుజగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. కుజుడి యొక్క మార్పు అనేది జరుగుతున్నది వచ్చేటప్పటికి వీరికి మకరం నుంచి కుంభంలో అంటే ఉచ్చస్థానంలోకి రాశ్యాధిపతి మొదటి 15 రోజులు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. మొదటి 15 రోజుల పీరియడ్ అనేది ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ చాలా పవర్ఫుల్గా ఉండగలుగుతారు మొదటి 15 రోజులు. 15వ తారీఖున ఎప్పుడైతే కుజుడు తన యొక్క మార్పు చతుర్థంలోకి మారుతున్నప్పుడు ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా డబ్బు విషయంలో వేరే వాళ్ళని నమ్మి మీరు డబ్బులు ఇచ్చినట్లయితే కొద్దిగా ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని మటుకు వాళ్ళని నమ్మద్దు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క స్వామీజీలు దొంగ స్వామీజీలు కానీ దొంగ మోసగాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి కొంచెం ఈ 15వ తారీఖు తర్వాత కొద్దిగా ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ముందుగానే ప్లాన్ చేసి 15వ తారీఖు ముందుగానే చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. 15వ తారీఖు తర్వాత చాలా మార్పులు అనేవి వస్తున్నాయి ఈ రాశి వారికి. నెల మొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంది. 15వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి రవి వీరికి పంచమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా పంచమంలోకి వస్తున్నాడు అన్నమాట. దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అంటే చాలా మార్పులు అనేవి మారుతున్నాయి. ముఖ్యంగా పంచమంలోకి రవి ఎప్పుడైతే వస్తాడో రవి రాహు కలిసి పంచమంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా బిజినెస్ మీద ఉంటుంది. కొత్తగా ఏదైనా బిజినెస్ ఆరంభించాలనుకున్నా సరే ఆరోగ్యపరంగా కానీ పిల్లల యొక్క ఆరోగ్యపరంగా కానీ ఈ యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే రాబోతున్నటువంటి మార్పు అనేది కొద్దిగా ప్రభావం అనేది వీరికి చూపిస్తుంది. కాకపోతే మొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మొదటి 15 రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. ఇక రాశి వారికి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. గురుగ్రహ అనుకూలత అనేది లేదు. షష్టంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట ఇక రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ వీళ్ళు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కష్టపడి చదవాలి. కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. సాంగత్యం గురించి ముఖ్యంగా వచ్చేటప్పటికి మీ యొక్క ఫ్రెండ్షిప్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మీరు నమ్ముతున్నారు, ఎవరితో మీరు ప్రయాణం చేస్తున్నారు, వాటి వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి అనే విషయాన్ని 1-2 సార్లు మీరు ఆలోచించుకున్న తర్వాత ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఇక మనం చూసినట్లయితే ఇంకా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. శుక్రుడు కొన్ని మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఆకస్మికంగా వచ్చేటప్పటికి మధ్యలో వీరికి కొంచెం లాభాన్ని కూడా చేకూర్చగలుగుతాడు. ఉద్యోగపరంగా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంత అనుకూలత లేకపోవటం అనేది 15వ తారీఖు తర్వాత వీరికి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చేస్తున్న ఉద్యోగం కన్నా వేరే చోట ఉద్యోగాన్ని మనం ప్రయత్నం చేస్తే అనుకూలం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతాం, మన కెపాసిటీ ఎక్కువ అనే ఆలోచన అనేది ఎక్కువగా పుడుతూ ఉంటుంది 15వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చెప్పాలంటే విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అది కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు.
మరి వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అంత సానుకూలపడే విధంగా లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు షష్టమంలో ఉన్నాడు, యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మొదటి 15 రోజుల్లోనే ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా రాగలుగుతాయి అన్నమాట. తర్వాత 15 రోజుల్లో మార్చిలో వచ్చేటప్పటికి అంత యోగకారకమైనటువంటి స్థితిలో కుజుడు, రవి అందరూ రిమైనింగ్ ప్లానెట్స్ పొజిషన్స్ అనేవి మారుతున్నాయి కాబట్టి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావట్లేదు. ఇక రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సరస్వతీదేవి ఆరాధన అనేది చేయాలి. సరస్వతి కవచాన్ని పఠించాలి. వాటితో పాటు గురుగ్రహ కవచాన్ని కూడా పఠించవచ్చు. అలాగే విధంగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత పెంచుకోవటం కోసం ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన వచ్చేటప్పటికి సాయిబాబాకి గురువారం పూట బూందీతో చేసినటువంటి లడ్డులు ఆ యొక్క దేవాలయాల్లో పంచినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు విద్యార్థులు గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవిగ్రహ అనుకూలత కోసం ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే మెయిన్గా ఈ యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉద్యోగపరంగా కానీ లేకపోతే సక్సెస్ గురించి ఎక్కువగా తాపత్రయపడుతున్నారో వారు సూర్య నమస్కారాలు అనేది చేయాలి. సూర్యుడు ఆరాధ్య దైవంగా ఎక్కువగా పూజించినట్లయితే మనకు సక్సెస్ అనేది పొందగలుగుతారు అన్నమాట. ఇదే అన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.